ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. అదనపు కమిషనర్ శర్మత పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అనధికార కట్టడములు, కాలువల పొడికలు, ఆస్తి పన్నులకు సంబంధించిన అంశాలపై ప్రజల నుంచి అందుకున్న సమస్యలకు నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. మనకు 4 లక్షలకి ఎస్టిమేషన్ వేశారట డ్రైనేజ్. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి ప్రజలందరికీ ప్రజాసేవల పట్ల ఏమైనా ఫిర్యాదులు కనుక ఉన్నట్లయితే ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇప్పటి వరకు మనము ఒక 20 ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది. ఇందులో 12 ఫిర్యాదులు మనకి పట్టణ ప్రణాళిక విభాగం వైపు నుంచి అందుతున్నటువంటి సర్వీసుల మీద వచ్చి ఉన్నాయి. ఎక్కువగా మార్ట్గేజ్ రిలీజ్ చేయడాలు, తర్వాత ఇంటి సరిహద్దులు చూపించడాలు, తర్వాత ఎంక్రోచ్మెంట్స్ ఉండేటువంటి బిల్డింగ్ల మీద విచారణ జరిపి చర్యలు తీసుకోండి అని. అలాగనే నగరంలో ఉండేటువంటి వివిధ కాలనీలలో రోడ్లు, డ్రైనేజీల సౌకర్యం కోసము ఒక 4 ఫిర్యాదులు అనేటువంటివి రావడం జరిగాయి. శానిటేషన్కి సంబంధించి ఒక 3 ఫిర్యాదులు, అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ దగ్గర నుంచి ఇంటి పట్టా లేదా కాలనీలో ఇంటి స్థలం కొరకు ఒక ఫిర్యాదు అనేటువంటివి రావడం జరిగున్నాయి. వీటన్నిటినీ కూడా మన నెల్లూరు నగరపాలక సంస్థలో ఉండేటువంటి విభాగాధిపతులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వీటన్నిటి మీద తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. అలాగే పోయిన వారంలో మనకి ఇక్కడ ఒక 54 అప్లికేషన్స్ అనేటువంటివి గ్రీవెన్సెస్ రావడం జరిగింది. ఆ గ్రీవెన్సెస్లో కూడా 41 గ్రీవెన్సెస్ని మనం ఇప్పటికే పరిష్కరించున్నాము. ఒక 13 గ్రీవెన్సెస్కు పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటి మీద కూడా ఇంకా ఒక 4-5 రోజుల్లో తగు చర్య అనేటువంటిది తీసుకుంటాము. పరిష్కారం అనేటువంటిది అందరికీ అందజేయడం జరుగుతుందని తెలియజేయండి.